అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో కలిసి పనిచేసి ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి సూచించారు. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం ఎంపీపీ శెట్టి పద్మావతి అధ్యక్షతన కురుపాం మండల కేంద్రంలో గల వెలుగు కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశం జరిగింది. అధికారులు, ప్రజాప్రతినిధులు వివిధ సమస్యలపై చర్చించారు. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండలం వెలుగు కార్యాలయంలో ఎంపీపీ శెట్టి పద్మావతి అధ్యక్షతన సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి ముఖ్య అతిథిగా హాజరై ప్రజా సమస్యలపై చర్చించారు. పాఠశాల భవనాలు పూర్తిగా శిథిలావస్థకు చేరుకుని పెచ్చులు పడుతూ వర్షానికి కారుతున్నాయని, వాటి స్థానంలో కొత్త భవనాలు మంజూరు చేయాలని సర్పంచ్లు, ఎంపీటీసీలు కోరారు. ఇరిగేషన్ శాఖ అధికారులు మాట్లాడినప్పుడు ఎమ్మెల్యే జగదీశ్వరి గుమ్మడిగడ్డ కెనాల్ జంగిల్ను ఎప్పుడు తొలగిస్తారని, ఇంతవరకు జంగిల్స్ తొలగించకపోతే ఎప్పుడు రైతులకు నీరు అందుతుందని ప్రశ్నించారు. ఉపాధి హామీ ద్వారా జంగిల్ క్లియరెన్స్ కు అంచనాలు వేసి పెట్టామని, ఇంతవరకు రాలేదని, వస్తే వెంటనే జంగిల్స్ తొలగిస్తామని ఇరిగేషన్ అధికారులు సమాధానం చెప్పారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, వర్షాకాలం నేపథ్యంలో గిరిజన గ్రామాలలో ఎక్కువ మలేరియా, టైఫాయిడ్ వ్యాధులతో ప్రజలు బాధపడుతూ మరణాలు కూడా జరుగుతున్నాయని, ప్రతి గ్రామంలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ప్రజలు వ్యాధుల బారిన పడకుండా ఉండేలా వైద్య సిబ్బంది చూడాలని సూచించారు. అలాగే మిగతా శాఖల అధికారులు కూడా ప్రజలకు అందించాల్సిన రాయితీలు, పథకాలు సక్రమంగా అందించేలా చూడాలని సూచించారు. సమావేశం అనంతరం పలువురు రైతులు ఏనుగుల సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి అటవీశాఖ అధికారులతో ఫోన్లో మాట్లాడుతూ ఏనుగుల గుంపు గత వారం రోజులుగా చినుకుదుమ, కుదురువాడ గ్రామాల వ్యవసాయ భూములను నాశనం చేస్తూ రైతులకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయని అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. రైతులకు ఓబలు జరుగుతున్న సమయంలో ప్రాణభయంతో పొలాల్లో తిరుగుతున్నారని, మరోపక్క చెరుకు, అరటి, మొక్కజొన్న పంటలను నాశనం చేస్తూ రైతులకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయని, వీటిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. అలాగే రైతుల పంట నష్టాన్ని అంచనా వేసి సంబంధిత రెవెన్యూ అధికారులతో పూర్తి దర్యాప్తు నిర్వహించి పరిహారాన్ని చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.